హాయ్ అండి, నేను మీ సాయి. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు మన వెళ్ళే ప్లేస్ వచ్చేసి కూర్మనాథ స్వామి దేవాలయం. ఉగాది రోజు నేను ఈ స్వామి దర్శనం చేసుకున్నా. రండి నాతో పాటు మీరు కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాం. చెప్పడం మర్చిపోయాను, ఈ స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి మనం మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే నెరవేరుతుందంట. అక్కడ పంతులు గారు చెప్పారు, నేను నమ్ముతున్నాను. మీరు కూడా ఒకసారి ఆ స్వామిని తలుచుకుని మనస్ఫూర్తిగా మీ కోరికను కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఉగాది కదా, మీకు కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. సరే, ముందుగా మన ఈ వీడియోలోకి వెళ్ళే ముందు విశిష్టత ఏంటి, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు ఈ హిస్టరీ అంటే ఈ గుడికున్న హిస్టరీ ఏంటి, ఇదంతా కూడా ఈ వీడియోలో మ్యాక్సిమం కవర్ చేద్దాం. రైట్, నాతో పాటు మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండింగ్ దాకా చూడండి. సో నేను ఈ గుడికి వెళ్ళిన తర్వాత కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా, దాంతోపాటే ఈ గుడి విశిష్టత కూడా నేను తెలుసుకున్నా. నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. అసలు ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ టెంపుల్ ఒకే ఒక్కటి ఉంది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఉంది ఈ టెంపుల్. అదే మన కూర్మనాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, అంటే చాలా మంది మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర తెలుసుకుని ఉండొచ్చు. అంటే కూర్మావతారం అంటే ఏంటంటే సింపుల్ గా మన టోటాయిస్ అనమాట. సో మన విష్ణుమూర్తి టోటాయిస్ అవతారం ఎత్తారు. ఆయన అవతారం ఎందుకు ఎత్తారు, అవతారానికి రీజన్ ఏంటి, ఆ అవతారం వల్ల జరిగింది ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో కంప్లీట్గా మనం తెలుసుకుందాం. ఈ కూర్మావతారం సత్యుగంలో జరిగింది. ఇది మన దశావతారాల్లో రెండవ అవతారం. మన విష్ణుమూర్తి రెండవ అవతారం ఇది. ఈ అవతారం ఎందుకు మొదలైందంటే, ప్రాచీన కాలంలో సత్యయుగంలో దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందేందుకు పాల సముద్రాన్ని మందించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ టైంలో వాళ్ళకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే, దేవతలు ఇంకా అసురులు ఆ సముద్రాన్ని మందించడానికి ప్రయత్నించారు. ఎలా ప్రయత్నించారంటే, వాళ్ళు మందారం అనే ఒక పర్వతాన్ని మందన దండగా అండ్ వాసుకి అనే ఒక పావుని తాడులాగా ఉపయోగించారు. కానీ మదనం మొదలైన వెంటనే ఆ పర్వతం, ఆ మదనం అనే మౌంటైన్ ఏదైతే ఉందో అది స్లోగా వాటర్లో మునిగిపోవడం స్టార్ట్ అయింది. అప్పుడు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, అసురుల చేతిలో మేము ఓడిపోతున్నాము, మాకు ఏదైనా దారి చూపించని అడిగినప్పుడు విష్ణుమూర్తి మన దేవతలకు అండగా ఆయన ప్రత్యక్షం అయ్యి, ఆయన ఆ మందార పర్వతం ఏదైతే ఉందో మునిగిపోవడం గమనించి విష్ణుమూర్తి అప్పుడు కూర్మావతారాన్ని ధరించారు. ఆ టోటాయిస్ అవతారాన్ని ధరించిన తర్వాత విష్ణుమూర్తి ఆ పర్వతం కిందకి వెళ్ళి దాన్ని ఆయన భుజాల మీద మోస్తూ ఆయన మహాతాపిల్గా మారి సముద్రంలోకి వెళ్ళి మందార పర్వతాన్ని తన వెనక భాగం మీద నుంచి సిద్ధంగా పట్టుకుని ఉంచారు అనమాట, స్ట్రాంగ్ గా. వాళ్ళు అలా ఆ పాముతో చిలకడం మొదలుపెట్టిన తర్వాత సముద్రంలోంచి ఫస్ట్ రత్నాలు బయటపడ్డాయి. తర్వాత స్లోగా అమృతం బయటకు వచ్చింది. దాని ఫలితంగా సముద్రం నుంచి కామధేనువు, కల్పవృక్షం, చివరికి అమృతం బయటపడ్డాయి. ఆ బయటకు వచ్చిన అమృతాన్ని చూసి విష్ణుమూర్తి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. విష్ణుమూర్తి అవతారం వల్ల దేవతలకు కావాల్సిన అమృతం వాళ్ళకి దక్కింది. వాళ్ళు కోరుకున్న అమృతం దక్కడం వల్ల మన దేవతలందరూ కళ్ళు మూసుకుని విష్ణుమూర్తిని దండం పెడుతుంటే, దేవతలు కోరుకున్న అమృతం వాళ్ళు దొరికింది కాబట్టి వాళ్ళు కృష్ణుడికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నప్పుడు, అంటే వాళ్ళ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు అలా అందరూ చూస్తుండగానే ఈ కూర్మావతారం అనేది ఈ కూర్మావతారం స్లోగా అంతరించిపోయింది. సో ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మనం కూడా మన లైఫ్లో ఒక 3 థింగ్స్ ఫాలో అవుతే మనకున్న ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా ఓవర్కమ్ చేయొచ్చు. అది ఏంటంటే పేషెన్స్, స్టెబిలిటీ అండ్ కరెక్ట్ సపోర్ట్. ఈ 3 మనకు దొరికితే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనం ఓవర్కమ్ చేయొచ్చు. చలో అలా గుళ్ళోకి వెళ్ళి మన కూర్మనాథ స్వామిని దర్శనం చేసుకుని స్లోగా బ్యాక్ సైడ్ ఉన్న టోటాయిస్ పార్క్లో టోటాయిస్ని చూసి బయటకు వచ్చేద్దాం. మర్చిపోయాను, ఆ టోటాయిస్లు 100 ప్లేసెస్ ఉంటాయి అక్కడ. వాటిలో స్టార్ తాబేళ్ళు కూడా ఉన్నాయి. ఆ స్టార్ తాబేళ్ళు ఎక్కడ ఉన్నాయి మీరు కనిపెట్టండి. అందులో 2 స్టార్ తాబేళ్ళు ఉన్నాయి. లోపలికి వెళ్దాం. అన్నీ భలే ఉన్నాయమ్మా. చూసుకో. మనం వచ్చిన ప్లేస్లో టికెట్ అయితే పర్ హెడ్ 10 రూపీస్. ఇక్కడ పార్కింగ్ లేదు. ఇది కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తి. గుడి అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ టోటాయిస్ కేర్ సెంటర్ ఏదో ఉంది అనమాట. ఇక్కడ అది చూపించడానికి ట్రై చేస్తా. యాక్చువల్లీ ఏంటంటే లోపల గర్భగుడి ఉంది. ఆ గర్భగుడిలో ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇప్పుడు లంచ్ టైం అంటే ఆగమన్నారు. సో ఈ లోపల బ్యాక్ సైడ్లో వేరే నాతో పాటు మీరు కూడా
టెంపుల్ మాత్రం చాలా బాగుంది. పాత టెంపుల్ ఇది. టెంపుల్ చాలా బాగుంది. కృష్ణమూర్తి సంబంధించిన గుడి అన్నమాట. కృష్ణమూర్తి మొత్తం కృష్ణుడిగా ఉన్నాయి ఇక్కడ అన్ని. ఇక్కడ ఏవో రాసి ఉన్నాయి మొత్తం పిల్లర్స్ మీద ఏవో రాసి ఉన్నాయి దీని మీద. దీని మీనింగ్ ఇదంట. అన్నీ కూడా రాసి ఉన్నాయి మనకు అది మా గుడి మీద, గుడి కాదు సారీ పిల్లర్ మీద, గుడి గురించే మీద అంతా. బాగా చక్కెర ఇదంతా. చిన్న తాబేలు కూడా దర్శనం అయిపోయిన తర్వాత బయట, గుడి బయట అన్నమాట ఇది. చూడండి పడుకుంటే మంచి పని లేదు, ఒడుపు లేదు. తింటుందిరా డాడీ చేసే టెంట్ అది పొద్దున 4 కట్లు తెచ్చిస్తావా అంటే మనం వస్తాం బతులు పోతుంది.
బాగున్నాయి పెద్దదాతలు చిరతాతలు మొత్తం తాబేలు ఉన్నాయి. తాబేలు పార్క్ అంటే టోటైస్ పార్క్ ఇవన్నీ అవే అది నక్షత్రం స్టార్ స్టార్ టోటైస్ అది స్టార్ టోటైస్ ఇది స్టార్ టోటైస్ దెన్ గోల్